హాయ్ హలో అండ్ అందరికీ నమస్తే. దిస్ ఈజ్ రేవతి. హోప్ యూ ఆల్ డూయింగ్ వెల్. నేను మనందరం బాగుండాలని కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రేవతీస్ మ్యానియా. శ్రావణ మాసం వచ్చిందంటే పండుగలు వచ్చినట్టే కదండి మొత్తం. సో ఇంకా పండుగలు స్టార్ట్ అయిపోయినాయి. ఫస్ట్ శ్రావణ శుక్రవారం అంటే మొదటి శ్రావణ శుక్రవారం కోసం నేనైతే మార్కెట్కి వెళ్ళానండి. చూడండి అసలు ఇవన్నీ ముందు రోజు ప్రిపరేషన్స్ అనమాట. నేను ముందు రోజే వెళ్ళాను ఈవినింగ్. అస్సలు ఎక్కడ ఖాళీ లేదండి. మార్కెట్ అయితే అసలు దొరకని వస్తువు లేదు, అలాగని చెప్పి తక్కువ రేటుకి దొరికిన వస్తువు లేదు, అలా ఉందన్నమాట మార్కెట్ అంతా. ఫుల్ రష్ అండి. ఒకటే బీభత్సమైన క్రౌడ్ ఉంది. సో ఒక్కొక్క దగ్గర అయితే చాలా ఎక్కువ టైం పట్టింది, 15 minutes అలా లైన్స్ కూడా ఉన్నాయన్నమాట. సో నేను ఇంక మార్కెట్కి వెళ్ళి రేపటికి కావాల్సిన సామాన్లు అన్నీ తెచ్చుకున్నాను. పూజ సామాన్లు అన్నీ ఉంటాయి కదండి, ఫ్రూట్స్, పళ్ళు, మామిడాకులు ఇవన్నీ. సో అవన్నీ నేను తీసుకోవడానికి అని చెప్పి వెళ్ళాను. చూసారు అసలు మార్కెట్ అయితే ఖాళీ లేదు. అండ్ పువ్వులకి అసలు నిజంగా ఎంత రేట్ ఉందంటే చాలా ఎక్కువ అండి, చాలా కాస్ట్ ఎక్కువగా ఉన్నాయి. సో నేను పువ్వులు, పళ్ళు అండ్ కొన్ని మామిడాకులు అలాగే అరిటాకు అవన్నీ తీసుకొని వచ్చాను అనమాట. మార్నింగే మనం వెళ్ళి చేసుకోవాలంటే అవ్వదు. బేసిక్గా ఎప్పుడు మనం ముందే చేసుకొని వస్తాం కదా. అండ్ ఇక్కడ చూడండి కలువ పూలు ఎంత బాగున్నాయో, లోటస్ అసలు పింక్ అండ్ వైట్ ఉన్నాయి. నేను 2 తీసుకొని వచ్చాను. సో ఇంకా మార్కెట్కి వెళ్ళి రిటర్న్ వచ్చినప్పుడు చూడండి ఫుల్ ట్రాఫిక్, అసలు బండి తీయడానికి అసలు ఖాళీ లేదు, అంత ట్రాఫిక్ అయింది. అక్కడ ఒక 10 minutes టైం వేస్ట్ అయిందనమాట. అండ్ ఇంకేముందండి, ఇంటికి వచ్చిన తర్వాత మనకు రొటీన్ ఉంటుంది కదా. సో నేను యాక్చువల్గా ఈవినింగ్ పిల్లల్ని తీసుకొచ్చి వాళ్ళని స్కూల్ నుంచి తీసుకొచ్చిన తర్వాత అప్పుడు నేను మార్కెట్కి వెళ్ళాను అనమాట. రైతు బజార్కి వెళ్ళి నాకు కావాల్సినవన్నీ కొనుక్కొని తెచ్చుకున్నా. ఇప్పుడు ఏంటంటే మనకి ఉంటాయి కదండి రెగ్యులర్ క్లీనింగ్స్ ఉంటాయి కదా. పండగ అంటే పండగ ముందు రోజే పండగ అండి. చాలా అసలు ఎందుకు అని అంటే అబ్బా ఎన్ని పనులు చేసినా ముందు రోజు పని ఉంటుందండి. రాత్రి 12 అవుతుంది. అదేంటో లేదులే ఇంక పని అంతా చేస్తాం, ఇంకేముంది డిన్నర్ చేసి పడుకోవడమే, మార్నింగ్ లేసి చేద్దామని అనుకుంటామా? అలా అనుకోవడానికి ఏ రోజు లేదు అసలు. అది అనుకోవడం వరకే. పనులు మాత్రం మామూలే అనమాట. సో ఇంకా బేసిక్గా ఉంటాయి కదండి క్లీనింగ్స్, అవన్నీ నేను ఇంక అన్నీ కడుగుతున్నా అనమాట. బాల్కనీ అండ్ సందులు ఇవన్నీ క్లీన్ చేస్తున్నా. అయితే ఈ వైపర్ ఉంటుంది కదండి, అదైతే చాలా ఈజీ అబ్బా నిజంగా తెలుసా. అసలు అంటే చీపురు పట్టుకునే పని ఉండదు అనమాట, హ్యాపీగా క్లీన్ అయిపోతుంది. చాలామంది అనుకుంటారు వైపర్తో డస్ట్ రాదు, లైక్ మూలలను అక్కడ ఉండిపోతుంది అని. బట్ చాలా నీట్గా వస్తుంది. చూడండి మీకు చూపిస్తాను డస్ట్ ఎంత బాగా వచ్చిందో. సో ఇది ఉండటం వల్ల పని కొంచెం ఈజీ అయిందని అనిపిస్తుంది. చూసారా ఎంత డస్ట్ వచ్చిందో. చాలా ఈజీగా క్లీన్ అయిపోతుందండి వైపర్తో అయితే. సో నేను ఇంకా ఈ బాల్కనీ పని చూసేసి అయిపోయిన తర్వాత నేను ఇంకా ముగ్గు, అంటే మా గచ్చు మీద ముగ్గు కనిపించదండి టైల్స్ మీద. ఎందుకు అని అంటే అవి కొంచెం లైక్ వైట్ కలర్ టైల్స్ కదా. సో అందుకు కనిపించదు, ఆరిపోయిన తర్వాత కనిపిస్తుంది. సో ఆఫ్టర్ దట్ మీరు చూడొచ్చు. సో ఇంకా అన్నీ పెట్టేసిన తర్వాత ఇది అయిపోయిన తర్వాత పక్కన సందు ఉంటుంది కదండి, అది క్లీన్ చేయడానికి వెళ్ళాను. అబ్బా చేసే కొద్దీ పని అసలు. మా పిల్లలు ఉన్నారే ఎక్కడవక్కడే అంటే బ్యాట్స్ అవి ఉంటాయని నేను కవర్లో పెట్టమని ఇస్తాను, లేదు వాళ్ళు ఆడి రావటం ఇంక ఇలా సందులో పెట్టాడు. అవి మళ్ళీ నేను తీసి ఇలా కడిగినప్పుడు ఇబ్బంది అవుతుంది కదండి. మళ్ళీ అవన్నీ తీసి ఎక్కడవక్కడ పెట్టుకొని అప్పుడు మళ్ళీ నేను క్లీనింగ్ స్టార్ట్ చేశాను అనమాట. అసలు ఏంటో పని అలవాటు లేకపోతే పని చేయలేమండి, అసలు నిజంగా చేయలేము. నేనైతే ఆ బాల్కనీ క్లీన్ చేసి వచ్చి కొంతసేపు కూర్చున్నా, ఇది అయిన తర్వాత కొంతసేపు కూర్చొని ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తాగాను. మీకు ఎప్పుడు నేను చెప్తూనే ఉంటానండి, పని మధ్యలో మాత్రం వాటర్ తాగాలి అంతే. ఎందుకు అని అంటే నేను కూడా సేమ్ ఇలాగే అండి 6-7 years బ్యాక్ అలాగే ఇంకా పని స్టార్ట్ చేశానంటే మంచినీళ్ళు లేవు, డిన్నర్ లేదు, లంచ్ లేదు, టిఫిన్ లేదు, బ్రేక్ఫాస్ట్ లేదు, అసలు ఏమీ తినేదాన్ని కాదు, కంటిన్యూస్గా పని చేసేదాన్ని. సో ఇప్పుడు అసలు కూర్చోకపోతే పని చేయలేకపోతున్నా అనమాట, అలా అయిపోయింది. సో నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నా, మీరు ఏకదాటిగా ఒకేసారి పని అంతా పెట్టుకొని చేయొద్దు. కొంతసేపు పని చేసేసి కూర్చొని 5 minutes మళ్ళీ గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకొని తాగేసి మళ్ళీ కొంతసేపు కూర్చున్న తర్వాత అగైన్ యూ కెన్ గో విత్ యువర్ వర్క్. అయితే నేను మార్కెట్కి వెళ్ళాను కదండి, యాక్చువల్లీ పూలు అవి తీసేసాను, ఫ్లవర్స్ తీసేసి నేను ఫ్రిడ్జ్లో పెట్టేశాను. అండ్ మిగతావన్నీ కూడా అక్కడ ఉన్నాయన్నమాట. ఇంకా అండ్ పూజ అవి కావాల్సినవి కూడా తీసుకొచ్చానండి మార్కెట్కి వెళ్ళి. ఓన్లీ ఫ్రూట్స్ను పువ్వులు అవే కాకుండా
పసుపు కుంకుమ అగరబత్తి అలాంటివి ఉంటాయి కదా, అవి కూడా తీసుకొని వచ్చాను. అండ్ ఇక్కడ ఇంకా అన్నీ నేను మాప్ పెట్టేసి అన్నీ చేసేసిన తర్వాత మనకు నెక్స్ట్ పని ఏంటండి, శ్రావణ మాసం అంటేనే మరి గడపలకి ముగ్గులు అవి పెట్టుకుంటాం కదా, పసుపు రాస్తాం కదా. సో ఆ పని అనమాట. ఇప్పుడు నేను నీట్గా ఒక కర్చీఫ్ తీసుకొని వాటర్ తీసుకొని ముందు గడప ద్వారబంధాలన్నీ నీట్గా తుడిచేస్తాను అనమాట. తుడిచేస్తే మనం లాస్ట్ టైం ఆల్రెడీ పెట్టిన పసుపు కుంకుమ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ నీట్గా వచ్చేస్తాయి. నేను మ్యాక్సిమం చాలామంది గడపకు అడుగుతారు కానీ నేనైతే కడగనండి, ఓన్లీ అలా తడి క్లాత్తో తుడిచేస్తాను, నీట్గా వచ్చేస్తుంది. ఆ తర్వాత నేను కొంచెం పసుపు అలాగే అందులో కొంచెం జవ్వాది వేస్తాను, మంచి స్మెల్ వస్తుందని. అది వేసేసి నేను మొత్తం గడపలన్నిటికీ రాసేస్తాను. ఇది ఒక్కటే కాదండి, మొత్తం ఏ ఇంట్లో ఎన్ని గడపలు ఉంటే నేను అన్నిటికి ఎన్ని ద్వారబంధాలు ఉంటే అన్నిటికీ రాస్తాను అనమాట. అన్నిటికీ రాసేసి పసుపు కుంకుమ బొట్లు పెట్టేస్తాను. అండ్ ఇది వరిపిండితోనే పెడతారండి ముగ్గులు. ఇవి యాక్చువల్గా ఏంటది ముగ్గు పిండి ఉంటుంది కదా, దాంతో పెట్టరు. వరిపిండి మనం బియ్యం ఆడిస్తాం కదా, దాంతోనే పెడతానమాట ముగ్గులు ఇవి. సో ఇంకా నేను దీనికే కదండి, ఇంకా అన్ని గుమ్మాలకి మొత్తం ఇక్కడ ఈస్ట్ వైపు ఉన్నది అండ్ వెనకతలో ఉన్న గుమ్మానికి మొత్తం అన్నిటికీ నేను నీట్గా పసుపు రాసేసి బొట్లు అవి కుంకుమ బొట్లు అవి పెట్టేసుకున్నాను అనమాట. అండ్ తర్వాత ఏంటంటే అమ్మవారికి నేను పూలమాల దండ కుడుతున్నాను. మల్లెపూలు తీసుకొచ్చాను మార్కెట్కి వెళ్ళి. సో ఇంకా డిన్నర్ అయిపోయిందండి. అయిపోయిన తర్వాత నేను ఇంకా గిన్నెలో అవి అన్నీ క్లీన్ చేసేసాను. ఇంకా పువ్వులు ఆ పని అయిన తర్వాత కొంతసేపు 5 minutes 10 minutes అలా రెస్ట్ తీసుకొని ఇంకా డిన్నర్ ప్రిపేర్ చేసేసి డిన్నర్ చేసేసిన తర్వాత ఆ గిన్నెలో అవి అన్నీ కూడా నేను క్లీన్ చేసేసుకున్నా. యాక్చువల్లీ ఇప్పుడు మెయిన్ పని ఏంటంటే కిచెన్ నేను క్లీన్ చేయాలి. యాక్చువల్గా శ్రావణ మాసంలో మేము నాన్ వెజ్ తినమన్నమాట. అసలు నెల మొత్తం తినము. నేను కానీ మా వారు కానీ మా పిల్లలు ఎవరిమీ తినమండి. సో అందుకని మొత్తం ఇంకా ముందు అంతా తింటాం కదా, సో ఇంక మొత్తం డీప్ క్లీన్ లాగా మొత్తం అంతా క్లీన్ చేసేస్తున్నాను. అండ్ ఎక్కడో అక్కడ పెట్టేస్తున్నాను అనమాట. జ్యూస్ తాగినవి, మిల్క్ షేక్, డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ తాగుతాం కదా, గ్లాసెస్ అవి అన్నీ అక్కడ నీట్గా తోమేసి పెట్టేశాను కదా, అవన్నీ నీట్గా ఎక్కడక్కడ పెట్టేస్తున్నాను. సో ఇంకా కిచెన్ క్లీనింగ్ అంటే స్టవ్ క్లీన్ చేసుకోవాలి కదండి. స్టవ్ అంటే స్టవ్ ఒకటే కాదు, నేను మొత్తం బ్యాక్ సైడ్ టైల్స్ అవన్నీ క్లీన్ చేసేస్తాను అనమాట. ఎందుకు అని అంటే యాక్చువల్గా లక్షవారం కదా మనకి, శుక్రవారం ఫస్ట్ శ్రావణ మాసం లక్షవారంతో స్టార్ట్ అయింది కాబట్టి వెడ్నెస్డే ట్యూస్డే నాన్ వెజ్ తింటాం కాబట్టి ఇంకా నేను మొత్తం అంతా నీట్గా బాగా డీప్ క్లీన్ చేసేస్తున్నాను. అండ్ నేను ఇవి క్లీన్ చేయడానికి అయితే ఏ లిక్విడ్స్ యూస్ చేయనండి, ఓన్లీ డిష్ వాష్ లిక్విడ్ ఉంటుంది కదా, అదే యూస్ చేస్తాను. సో ఇంకా మొత్తం నీట్గా అంతా క్లీన్ చేసేసాను. సో స్టవ్ అలాగే కుకింగ్ ప్లాట్ఫామ్ అలాగే బ్యాక్ సైడ్ ఉన్న టైల్స్ అవన్నీ మొత్తం నీట్గా క్లీన్ చేసాను అనమాట. ఇంక ఇప్పుడు క్లీన్ చేసి పెట్టుకుంటే తర్వాత ఇంకా వీక్లీ వన్స్ చేస్తే సరిపోతుంది. ఎందుకు అని అంటే నాన్ వెజ్ ఉండదు కాబట్టి, నెల మొత్తం మేము తినకుండా ఉంటాం కదా నాన్ వెజ్. సో అందుకు ఇప్పుడు అటు అయిపోయింది కదా, ఇప్పుడు ఇటు సైడ్ అనమాట. సో ఇటు సైడ్ కూడా మొత్తం అంతా నీట్గా క్లీన్ చేసేస్తున్నాను. అండ్ మీరు ఆ స్టీల్ స్క్రబ్బర్తో క్లీన్ చేసినప్పుడు కొంచెం కేర్ఫుల్గానే చేయండి. అది చూసారా అక్కడ సంథింగ్ నెయిల్ లాంటిది ఏదో ఉంది, దానికేమో ఆ స్క్రబ్బర్ తగిలిందనమాట. తగిలి నాకు కొంచెం వేయిన్ కొంచెం అలా కట్ అయింది. సో అది చూసుకోండి, స్కిన్ కొంచెం కట్ అయిందనమాట. దాంతో క్లీన్ చేసినప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలి. అండ్ ఇక్కడ నీట్గా క్లీన్ అయిపోయిన తర్వాత నేను స్టవ్కి ఏమో ముగ్గులు పెట్టేసి అండ్ ఎక్కడక్కడ కడిగేసి నీట్గా పెట్టేశాను అనమాట. అండ్ ఇక్కడ గిన్నెల స్టాండ్ కూడా తీసుకొచ్చి ఇక్కడ పెట్టేశాను. సో ఇంకా ఈ మార్నింగ్ ఇదంతా అయిపోయింది అని అంటే ఇంకా మనకి ఏంటంటే హ్యాపీ కదా, ఇంకా మార్నింగ్ లేచి ఇంకా హ్యాపీగా మనం పూజ చేసుకోవడమే, ఇంకేం పని ఉండదు కదా. సో హ్యాపీ కిచెన్ మీన్స్ హ్యాపీ మార్నింగ్ అన్నట్టు. సో అంత నీట్గా క్లీన్ చేసేసుకున్నాను. సో ఇదండి కిచెన్ క్లీనింగ్ అండ్ ముందు రోజు నేను చేసుకున్న పనులు అనమాట. ఈ ముందు రోజు పండగ ముందు ఈ పనులు కానీ చేయలేదంటే మాత్రం మార్నింగ్ చాలా హడావిడి అయిపోతుంది, అలాగే చాలా టెన్షన్ కూడా పడాల్సి వస్తుంది అనమాట. దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. See you all in another video. Until then, take care and have a nice day.